ఈమనిపాలెంలో వేంచేసి ఉన్న చెన్నకేశవ స్వామి, అంకమ్మ తల్లి, పోతురాజు శిలలను దాదాపు 500 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు స్థాపించారు. దాదాపు 1180 సంవత్సరాల నుండి మన ఆచారాలు వస్తున్నాయి. రోడ్లు పైకి లేపినందున ఈ శిలలు అన్నీ అడుగున పడిపోయాయి. వాటిని తీసి వాటి స్థానంలో కొత్త శిలలు స్థాపించాలి. కానుగుల వారు మరియు కానుగుల వారి ఆడపడుచులు అందరూ కలిసి చెన్నకేశవ స్వామి, అంకమ్మ తల్లి, పోతురాజు శిలలను కాపాడుకుందాం. దీనికి ఖర్చు దాదాపు 13 లక్షలు అవుతుందని విద్యావంతులు తెలిపారు. రోజులు కొలుపులు చేయాలి. మనమందరం కలిసికట్టుగా చేసుకుందాం. మనందరినీ ఆ తల్లి చల్లగా చూస్తుందని కోరుకుందాం. ఈ కార్యక్రమానికి కానుగుల నాగేశ్వరరావు విక్కీ, కానుగుల వెంకటరాయలు కేవీఆర్, కానుగుల సుమశ్రీను, కానుగుల లింగయ్య, కానుగుల రామాంజనేయులు రాము, కానుగుల వెంకట్రావు కరెంటు, కానుగుల బాలయ్య, కానుగుల వెంకట్రావు, కానుగుల వాసు తదితరులు పాల్గొన్నారు. అంకమ్మ తల్లి నేనే. మనకి ఇక్కడ కింద అంకమ్మ తల్లి నాదే ఇచ్చింది. రే ఆ అంకమ్మ తల్లి ఉంది చూసి కింద పంచలోహాలతో, అది నేనే ఇచ్చింది, నాదే. అది పైన వాళ్ళది. వర్ధిల్లాలి కానుగుల వారి ఐక్యత, వర్ధిల్లాలి కానుగుల వారి ఐక్యత, విజయవంతం చేయాలి పోతురాజు శిలల్ని, విజయవంతం చేయాలి పోతురాజు శిలల్ని, త్వరలోనే కార్యక్రమం విజయవంతం చేయాలి. అంకమ్మ తల్లి సాక్షిగా, అంకమ్మ తల్లి సాక్షిగా అంకమ్మ తల్లి కొలుపులు విజయవంతంగా చేయాలి. చెన్నకేశవ స్వామిని శాంతిపరచాలి, ఊరేగింపు చేయాలి. అఖండ విజయం ప్రాప్తిరస్తు తదాస్తు. కానుగుల వారు పెద్దవాళ్ళు మాకు ఒంగోలు టౌన్ లో 93 ఎకరాల పొలం ఉండేదంట. ఆ రోజుల్లో 93 ఎకరాల పొలం మాకు ఉండేది. తర్వాత మాన్యాలు ఉండేవి. అన్నీ కూడా ఆ రాజుల కాలం నుంచి మాకు రాజులు ఇచ్చినవి కానీ అన్నీ మాకు కష్టపడింది. కానీ పెద్దోళ్ళు అంత హోదాగా బతికి అన్ని కార్యక్రమాలు చేశారు. కానీ మాకు వచ్చే తల్లికి ఈ కలియుగంలో మనం చేయలేకపోతున్నాం. కాబట్టి అమ్మవారు చెన్నకేశవ స్వామి శక్తినిచ్చి ఇప్పుడైనా ఈ కొలుపులు చేసి ఆ తర్వాత అందరం కూడా అన్ని ఐక్యతగా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా వాళ్ళు ఇచ్చే ఆస్తులు ఇచ్చారు మాకు. అలాగే వాళ్ళ ఆచారాలు కూడా మాకు ఇచ్చారు. ఆచారాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి మాదే తప్పు అయిపోయింది. క్షమించి అమ్మవారు చెన్నకేశవ స్వామి పోతురాజు క్షమించి మమ్మల్ని ఆశీర్వదిస్తే, మాకు బలం చేకూరిస్తే డెఫినెట్గా 13 లక్షల ఖర్చుతోటి మేము డెఫినెట్గా విజయవంతం చేస్తామని చెప్పేసి
ఈ యొక్క సభాముఖంగా కానుగుల వారి ముఖంగా మేము వాగ్దానం చేస్తున్నాం. అందరూ కూడా ముందుకు రావాలి. ఆడపిల్లలు కానీ ఎవరైనా సరే, శక్తి లేనివాడు కొంచెం ఇచ్చినా, శక్తి ఉన్నవాడు కొంత ఎక్కువ పెట్టినా, ఇది ఈ కార్యక్రమము అమ్మవారిదిగా భావించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. జై జై జై. రోడ్డు ఆక్రమించారు. అదేంటంటే ఏమైనా అందరూ ఉన్నవాళ్ళు కూడా పోతున్నారని ఒక కరెక్టే. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ కరెక్ట్గా చేస్తారు కదా. కొట్టగలిగితే ఒంగోలు కూడా పోతురాజు ఉన్నాడనేది దండం పెట్టుకునే వాళ్ళు ఏదో ఒకటి మొక్కుని ఏదో ఒకటి చేయగలుగుతారు. మనం అక్కడ వదిలేసాం, జనాలకు తెలియదు. ఆదివారం పొంగల్ పెట్టుకొని దేవుని శుభ్రం చేసి పసుపు బొట్లు అవి పెట్టేసి పెడితే ఆ మట్టి అంతా క్లీన్ చేయించింది రోజు. అది రేపు 27 కొంచెం నా పేరు కానుగుల విక్కీ నాగేశ్వరరావు. మా పాతకాలం నుంచి, మా పూర్వీకుల నుంచి కూడా ఈ పోతురాజు శిలలు ఉన్నాయి. తర్వాత అంకమ్మ గుడి మనమే కట్టించాము. ఈరోజు కొంతమంది వాళ్ళకి చేయలేక మా వాళ్ళ హ్యాండ్ ఓవర్ అయింది. అలాగే ఈ పోతురాజు శిల కూడా కొంతమంది ఆక్యుపై చేసి ఇది ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా చెప్పాము, తీసేస్తానన్నారు. త్వరలోనే ఈ పోతురాజు శిలలో పైకి లేపి కొలుపులు చేయాల్సిన కార్యక్రమం ఆసన్నమైనది. ఎందుకంటే ఇది మనం నెగ్లెక్ట్ చేసే కొంది ఇది ఆల్రెడీ మునిగిపోయింది. అదిగాక దేవతే మాకు చలనం కలిగించే విధంగా ఇది వేయటం, మాకు చలనం రావటం అనేది జరిగింది. కాబట్టి కానుగుల వాళ్ళంతా కూడా, మన కానుగుల వంశం వాళ్ళు అంతా కూడా కలిసికట్టుగా 3 రోజులు ఈ కార్యక్రమం, పోతురాజు కార్యక్రమం చేసి కొలుపులు, అంకమ్మ తల్లి కొలుపులు చేసి విజయవంతంగా మనం కార్యక్రమం చేయాల్సిన ఆసన్నమైనది కార్యక్రమం. అమ్మవారు అనుగ్రహంతో ఇది మీరు నెగ్లెక్ట్ చేశారా, ఇది మీకు ఇబ్బంది కలిగిద్ది, మీ కుటుంబాలు కూడా బాగుండవు, పెద్దోళ్ళు ఏదైనా ఆస్తులు ఇస్తే ఆస్తులు తీసుకున్నారు, వాళ్ళ ఆచారాలు కూడా మనం తీసుకోవాలి కదా. పెద్దోళ్ళు ఏదైతే కులదైవ చెన్నకేశవ స్వామి, అంకమ్మ తల్లి, పోతురాజుని ఇచ్చారో దాన్ని మనం కాపాడుకోవాలనే బాధ్యత మనకి కలగజేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కానుగుల వంశం, కుమ్మరి కులస్తులు, కానుగుల వాళ్ళంతా కూడా మన కులదైవాన్ని డెఫినెట్గా మనం మేలుకొని, మన శక్తి వంచన లేకుండా దీనికి ఆల్రెడీ నేను ఇంత ఇస్తానని చెప్పేసి మన బ్రహ్మయ్య ఉద్యోగస్తుడు వచ్చాడు, అతను పిలిపించాము. దీనికి అయ్యే ఖర్చులు కానీ, దాని కార్యక్రమాలు కానీ అన్నీ దాని గురించి వివరిస్తారు. అలాగే మన రాయులు ఉన్నాడు, సుమాసీను ఉన్నాడు, లింగయ్య ఉన్నాడు, వాసు ఉన్నాడు, రాము ఉన్నాడు, బాలయ్య ఉన్నాడు, తర్వాత లింగయ్య, అందరు కానుగుల వాళ్ళంతా ఒక 100 మంది రావాల్సింది 10 మందే వచ్చాం. కాబట్టి ఇకనైనా ఐక్యత బలపడి మనకు ఆల్రెడీ అంకమ్మ తల్లి, చెన్నకేశవ స్వామిని, పోతురాజును కూడా కాపాడుకొని మన వంశాన్ని డెవలప్ చేసుకోవాల్సిందిగా, పెద్దోళ్ళు ఇచ్చిన ఆచారాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా కోరుచు, దీన్ని అందరూ కూడా ఒక కర్తవ్యంగా తీసుకొని నేనున్నాను, నా శక్తి వంచన లేకుండా నేను ఈ కొలుపులకు సహాయం చేస్తాను అని చెప్పేసి ప్రతి కానుగుల వాళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ యొక్క కుమ్మర శాలివాహన సంఘ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నేను దీన్ని మనవి చేస్తున్నాను. మేలుకోండి, దీన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కానుగుల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ జై హింద్. కానుగుల వారి ఆచారవంతులందరికీ విజ్ఞప్తి, మనము ఒక చెన్నకేశవ స్వామి, అమ్మవారిని, పోతురాజుని కొలుస్తున్నాం కానీ మనము అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ ఆచారాన్ని, ఉన్నదాన్ని పోగొట్టకూడదు, లేని దాన్ని కొని తెచ్చుకోకూడదు. విషయం ఏమిటంటే పురాతనం నుంచి ఎప్పుడో 1180 నుంచి ఆచార పద్ధతులు ఏర్పడ్డాయి. ఈ 1180 నుంచి కూడా ఆచారవంతులు అందరూ కూడా తాతల తండ్రుల నుంచి కూడా గట్టిగా ఈ ఆచారాన్ని పోగొట్టకుండా వాళ్ళు పట్టుకుంటూ వచ్చారు, మనకు అప్పగించారు. ఇవాళ మనం చేయగలిగే పనులు ఏంటంటే సరిగా పట్టించుకోకుండా, అది పట్టించుకుంటే ఖర్చు అవుతుందని మన దేవుణ్ణి వెనకేయడం చాలా భావ్యం కాదు. మీరు ఈ కానుగుల వారు ఎంతమంది ఉన్నా సరే
మీరు కూడా అందరూ కూడా ఈ దేవుడి విషయంలో అందరూ కూడా భాగస్వాములే. కాబట్టి ఈ పోతురాజు సెల్ల మునిగిపోయాయి. దీన్ని పైకి లేపాలంటే కొంత ఖర్చు అవుతుంది. దాదాపుగా ఇది 12.5 లక్ష 13 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఈ సెల్లు వేయడానికి కానీ మన కొలుపు ఖర్చులకు కానీ ఇక సెల్ల సముద్ర స్నానం కానీ గావు కానీ పోతురాజులు కానీ విద్యావంతులు కానీ యంత్రాలు కానీ సెల్ల కానీ ఏటి జడ్డు పోతులు కానీ మొత్తం కూడా 13 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి. కాబట్టి మీరు కానుకల వారు అందరూ కూడా ఇవాళ పోయేది కదా, అది మనం ఇవాళ వేస్తే మనం ఉన్నా లేకపోయినా బిడ్డల తరము పలాని వారు 500 సంవత్సరాలు ఈ ఒక గుర్తింపు కలిగిన ఈ పోతురాజు అరుగు 500 సంవత్సరాల క్రితం వేసిన పోతురాజు అరుగు ఇప్పుడు కూడా గుర్తింపుగా ఆనవాళ్ళు ఉన్నాయి. అది ఏదో రోడ్డు ప్రభావం వల్ల మునిగిపోయింది. కాబట్టి మీరు కానుకల వారందరూ కూడా మన కులదైవం కాబట్టి మీరందరూ కూడా పట్టించుకొని ఆ అరుగును పైకి లేపి ఈ ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాను. ఒక్కరు కూడా వెనకం చేయకుండా మన భగవంతుడు మనం పూర్వం నుంచి వచ్చే ఆచారము, ఈ ఆచారాన్ని మాత్రం మీరు పఠించాలా. మీలో అందరూ కూడా ఒక కృషితో ఈ పోతురాజు చెల్ల పైకి లేపి ఎన్నో 10 సంవత్సరాలు అయింది కొలుపు చేసి ఆ కార్యక్రమం కూడా నేనే చేశాను. అప్పుడు కూడా చాలా ఇరుగ్గా ఉన్నాయి, పోతురాజు చెల్ల కిందకు ఉన్నాయి. రోడ్డు పడినందువల్ల ఇంకా లోపలికి పోయినాయి. కాబట్టి ఈ శిలను పైకి లేపి మీరు విజయవంతం చేయవలసిందిగా కోరడమైంది. నలుగురు కూడా కృషితో ఈ పోతురాజు శిలల్ని పైకి లేపి మీరందరూ కూడా సుఖ సంతోషాలతోటి కొలుపు జరిపించుకొని అందరూ కూడా పిల్లల తల్లులు అందరూ కూడా లక్షణంగా ఉండాలని నేను ఒక విద్యావంతుగా మీకు చెప్పడం జరిగింది. మీరు నా ఒక్క విన్నపాన్ని మీరు అందరూ అర్థం చేసుకొని మన భగవంతుడనే విషయాన్ని మర్చిపోకుండా కృషి చేసి ఎంత పడినా ఇవాళ పెడతాం రేపు పెట్టాం. మనం ఆ ఖర్చు రోజు పెట్టేది కాదండి, ఎప్పుడో మనం ఒక సమయంలో పెట్టగలుగుతాం. ఇవాళ చేస్తాం, మళ్ళీ 5 ఏళ్లకో జరుగుద్ది. కాబట్టి మీరందరూ కూడా లక్షణంగా పిల్లల తల్లు లక్షణంగా ఉండాలా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు పాలుపంచుకొని అందరూ కూడా భాగస్వాములే, ఒకరిది కాదు ఇది. అందరూ మీ కానుకల వారిదే. అమ్మవారి గుడి కానీ చెన్నకేశ్వర స్వామి కానీ పోతురాజు కానీ ఆడపిల్లలకు కూడా ఇది కానుకల వారి ఆడపిల్లలకు కూడా బాధ్యత ఉంది. కొంత వాళ్ళు కూడా దీన్ని కలగజేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. కానుకల వాళ్ళందరికీ విజ్ఞప్తి, మన చెన్నకేశ్వర స్వామి గుడి, అంకమ్మ తల్లి, పోతురాజు శిలలు ఇవన్నీ మనకు భాగస్వాములు. ఇప్పుడు మనం ప్రతిరోజు పూజిస్తూ ఉంటాం. కానీ ఈ పోతురాజు శిలలు ఇప్పటికి చాలా అడుగును పడిపోయాయండి. రోడ్డు హైట్ లేవడం వల్ల అడుగును ఉన్నాయి. వీటన్నిటిని పైకి లేపి మళ్ళీ మనం పునరావృతం చేయాలి. దానికి కావాల్సినటువంటి డబ్బు సమకూర్చుకోవాలంటే మనందరం కలిసికట్టుగా ఈ కొలుపులు తయారు చేసి అమ్మవారిని అయ్యగారిని శాంతిపరచాలా. పోతురాజు శిలని పైకి లేపి జయప్రద చేయవలసిందిగా కోరుచున్నాను. శ్రీ కారంపూడి చెన్నకేశ్వర స్వామి, ఇది అంకమ్మ తల్లి, పోతురాజు శిలలు పైకి లేపాల్సిందిగా కోరుచున్నాము. ఇదంతా ఆ రోజు బ్రహ్మనాయుడు టైంలో పుట్టిన కారంపూడి చెన్నకేశ్వర స్వామి కాబట్టి ఆయన్ని మేము అప్పటి నుంచి కొలుస్తూనే ఉన్నాం. మా పూర్వీకులు అందరూ కలిసి కొలుస్తూ వచ్చాము. అది 5 ఏళ్ళకు ఒకసారి మేము అట్లా కొలుపు చేసుకుంటూ ఈ పోతురాజు అరుగుని ఇది చేసాము. ఇదంతా కొంచెం పైకి లేపేసి కాస్త ఇది చేయాలని మేము కోరుచున్నాము. కానుకల వంశం వారి గురించి మన చెప్పబోయింది ఏంటంటే, మన కారంపూడి చెన్నకేశ్వర స్వామి ఆచారవనం కాబట్టి ఇప్పుడు గుడి గురించి అందరూ పట్టించుకొని చాలా అశ్రద్ధ చేశారు. దాని గురించి ఇప్పుడు మనం ముందుకొచ్చాము కాబట్టి గుడి విషయంలో శిలలు పైకి లేపించి కొలుపులు చేయాలని మన కాలంలో వారందరికీ వినపం చేస్తున్నాం. కాబట్టి అందరూ దయించి ముందుకు వచ్చి అందరూ కలిసి దీని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా అందరికీ నేను తెలియజేయటం అనేది. మన ఆడపడుచులు కానీ కానుగోలు ఆడపడుచులు కానీ అన్నదమ్ములు కానీ అందరూ వచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుచున్నాను. దీన్ని అశ్రద్ధ చేయొద్దు. మన కానుగోలు వంశం నిలబడాలంటే ఈ కార్యక్రమం కంపల్సరీ చేయాలి. మీరు అశ్రద్ధ అనేది పనికిరాదు. కాబట్టి మీ అందరికీ ఇదే నా వినపం.